అరే ఏరా టీంలోకి వచ్చినావు? నాకు ఒక మంచి ఛాలెంజ్ ఐడియా కంటెంట్ వచ్చిందిరా. ఏంటది? నువ్వు నేను టోకెన్స్ కలెక్ట్ చేద్దాం. అంటే హిల్స్ అదే మనీ టోకెన్స్. మనీ టోకెన్స్ ఏం చేయాలి ఇప్పుడు? ఆ టోకెన్స్ ఉంది. టోకెన్స్ కలెక్ట్ చేయాలా? కొడతారు. ఎవరు ఎక్కువ కొడతారు లాస్ట్ లో? అంటే ఎవరు ఎక్కువ టోకెన్స్ కలెక్ట్ చేసుకొని ఎవరు ఎక్కువ కిల్లు కొడతారో వాళ్ళు విన్నారా? నేను అలా చెప్పట్లేదు బ్రో. ఇప్పుడు నువ్వు ఎక్కువ కలెక్ట్ చేసిన టోకెన్ లో నేను ఎక్కువ కిల్లు కొట్టింటా. లాస్ట్ లో 10 అలే వచ్చినప్పుడు ఆ కిల్లు ఎక్కువ ఉంటాయి. అప్పుడు నీకు టోకెన్స్ నాకు ఇచ్చేసేయాల. నువ్వు ఎక్కువ కిల్లు కొడితే నా టోకెన్స్ నీకు ఇచ్చేస్తా. లాస్ట్ లో 10 అలే ఉన్నప్పుడు ఎట్లా కొట్టాలరా నేను? సర్లే ట్రై చేద్దాం లేరా. స్టార్ట్ చేయి. నువ్వు ఒక దగ్గర నేను ఒక దగ్గర దిగుదాం. నేను రిమ్నం విలేజ్ నేను క్లాక్ లో దిగుతా. క్లాక్ బ్రో, ఈ వీడియో ఎండింగ్ లో మంచి అవుట్ ఫిట్ డ్రెస్సులు చెప్తాను నో టాప్ ప్లేయర్స్ కి. టైటిల్ కూడా మారుద్దాం బ్రో. బ్యాక్ టైటిల్ పెట్టి హెడ్ ఎక్స్పర్ట్. Free Fire in Mushroom time in the prime time. హలో బ్రో, ఏంది బ్రో అంత గోల్ వచ్చింది? జీరో పెట్టిన జీరో వాయిస్ వినపడుతుంది మాట్లాడే. సో చూద్దాం ఎవరైతే గెలుస్తారో. చాలా కప్పు నమ్మి బ్రో, మీరు ఐపీఎల్ చూసే వాళ్ళు కూడా ఉంటే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. మామా ఏరా లాస్ట్ లో చెప్పిన టోకెన్ ఇచ్చిన వాళ్ళు లాస్ట్ లో ఎక్కువ కిల్లు కొట్టిన వాళ్ళే విన్నారు. మరి నాకు 10 అలే ఉన్నప్పుడు ఎట్లా కొట్టాలరా? 10 అలే ఉన్నప్పుడు చెప్పేది నువ్వు 10 వచ్చేంత వరకు నువ్వు ఎన్ని కిల్లులు కొట్టింటావో నేను ఎన్ని కిల్లులు కొట్టింటానో దాంట్లో ఎవరు ఎక్కువ ఉంటాయో 10 అలే వచ్చినాక చూసుకోవాలా. అర్థమైందా? అన్ఫాలో కొట్టుకోబో, నా వెనకలే దిగుతావా? ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలే. చెప్పురా. నిజంగా అర్థం కాలే. సర్లే చూద్దాంలే. ఎవరు ఎక్కువ టోకెన్స్ కలెక్ట్ చేశారో వాళ్ళు వినలేరా. ఎక్కువ లేకొద్దు. ఎవరు ఎక్కువ టోకెన్స్ కలెక్ట్ చేశారో మ్యాచ్ అయిపోయే లోపు వాళ్ళు విన్నర్స్. ఓకేనా? మా విలేజ్ లో ఏం దండిగా ఉంటాయి టోకెన్లు అంతకన్నా. బ్రో బా అప్పుడే నాక్ డౌన్. తెలుసు కదా, టోకెన్లు ఎవరు ఎక్కువ కలెక్ట్ చేశారో వాళ్ళే విన్నా. నేను టోకెన్లలో నన్ను మించిన వాళ్ళు ఉండరు. ఇది రిమ్నం విలేజ్. ఫస్ట్ జోన్ యాడా? బా క్లాక్ టవరే బ్రో ఫస్ట్ జోన్. చూసినారు కదా బావా, కంటైనర్ ఎవరు ఎక్కువ టోకెన్స్ కలెక్ట్ చేస్తారా అని. అలాంటి బాట్ వన్ ఎందుకు అవుతారు వాడు వచ్చేది? ఎందుకు వస్తాడేమో బాట్ వన్. సో మన తను కూడా అయితే చేసినాడు కొత్తది యూట్యూబ్ ఛానల్, ఆర్టిస్ట్ తను అని. పోయి సపోర్ట్ చేయండి. ఫేమస్ ని వాడితే చాలా బాగా వాడచ్చు. కొంతమంది వాటర్ అంతే. బ్యాక్ మొత్తం వాడచ్చు. ల్యాండ్ మీద కదా, ల్యాండ్ మీద నీకు కలిసి చేసుకోవాలి బ్రో. ప్లీజ్ అయితే ఒత్తిదండి. బ్రో యాడ బ్రో వాడు అన్ని కిలోలు ఎట్లా కొడుతున్నాడు బ్రో బాటగాడు? మధ్య బాటగాళ్ళు కూడా ప్లేయర్స్ లెక్క అయిపోతున్నారు బ్రో. ఇది యాడ సచ్చినారా టోకెన్లు అన్ని? ఇక్కడ కనిపిస్తున్నాయి కదా క్లారిటీగా టోకెన్లు ఉన్నాయి. పోయి ఆడ కలెక్ట్ చేయకుండా ఇంకో టోకెన్స్. బ్రో ఛాలెంజ్ చేసినప్పుడే నా బ్రో ఈడు ఉండండి. ఎప్పుడు దిగినా ఈడ దండిగా ఉంటాయి బ్రో టోకెన్. కరెక్ట్ ఛాలెంజ్ చేసినప్పుడు ఏంటి బ్రో ఫీడ్బ్యాక్ బ్రో?
నీతో ఎన్ని ఉన్నారా? బాబాయ్ ఫ్రీ ఫైర్ బాబాయ్ నీతో ఎంత ఉందిరా? 800 ఉన్నారా? 1600 రా. డైరెక్ట్ ఫ్రీ ఫైర్ బాబాయ్ నాకు కావాల్సినప్పుడు ఈ కొండ కూర్చున్నాను. దొరకల్ల టోకెన్లు దొరకల్ల ఏమో ఇయ్యడు వీడు కరెక్ట్ టైంకి పాటగాడు ఫ్రీ ఫైర్ వాడు. ఫ్రీ ఫైర్ క్రియేట్ చేసి వాడే ఫ్రీ ఫైర్ అంట. ఏంటికి వాడు చెప్తాను చూడు, చచ్చిపోయినప్పుడు రివైవ్ ఇయ్యాలా. అన్న బాగా ఇవ్వాలి. జస్ట్ అని నా వల్ల వస్తున్నాయి నీకు అన్ని టోకెన్లు. 4 కిల్లులు రా. 4 కిల్లులు కొడితే రాకుండా అట్లా నేను రాని వచ్చుంటాయా? తీసుకోలేదు. దీంట్లో ఏమో మైన్క్రాఫ్ట్ అక్కడ కనిపి స్పెక్టేట్ అన్న క్రియేటివ్ లెక్క ఉండేటేనేమో ఈ క్రియేటివ్ ఎతుకుతాండి బ్రో. ఇదేమో ఫ్రీ ఫైర్ మైన్క్రాఫ్ట్ కాదు. యాడది ఆడున్నాయి టోకెన్లు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు తిరుగుతా టోకెన్లు ఆడాడు ఉంటాయి. మ్యాచ్ మొత్తం తిరుగుతా, కిల్లులు కొడతా, కిల్లులు కొడతా, అన్ని చేస్తా. బ్రో ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే లైక్ చేసుకోండి. టోకెన్లు వేస్ట్ చేయకూడదు దాంట్లో. ఈ ఆప్షన్ కాబట్టి ఎస్కే తీసుకున్నాం. ఎస్కేఎస్ఏ వాళ్ళనే టోకెన్లు ఇస్తా. నాకు ఎల్సిటీ ఉంది. వాడు అసలే ఓపెన్ అయింది బ్రో, ఇప్పుడు పగలు కొట్టేస్తున్నాడు. అక్క ఏంది బ్రో? బ్రో అయిపోతున్నాను బ్రో, అయిపోతాను. తను రివైవ్ అయిపోతాను, రివైవ్ అయిపోతాను ప్లీజ్. తింటామ్మా. చూద్దాం బ్రో. మవచ్చు తను అడిగితే రివైవ్ చేయట్లేదు, కావాలని ఇట్లేదు వాడు. నాకు అర్థమైంది. ఎనిమి ఉన్నాడంట. అయిపోయింది 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 అయిపోయింది. తన పని కూడా అయిపోయింది, తన పని కూడా. రివైవ్ తొందరగా అయిపో, తొందరగా అయిపో, తొందరగా అయిపోయినావు. రివైవ్ అయిపో తొందరగా. నువ్వు రివైవ్ ఇస్తే నేను అన్నా ఉంటాను కదా. అదే టోకెన్లు అన్న 700. సర్లేండి. తను ఎన్ని టోకెన్స్ అవుతాను లేకొని తను కొన్ని టోకెన్స్ ప్లీజ్. నాకు అది కావాలా, గన్స్ లేవు, గన్స్ కొనుక్కుంటా. లే ఈడిద్దరున్నారు ఇంకా. ఓలొద్దా ఓలొద్దా. ఎంచే డ్రాప్ యాడ్ ఉంది ఆడి కొరుకుతా. ఇక్కడ కార్ ఉంది, కార్ వేసుకొని దుమ్ దుమ్. దిస్ ఈస్ మై రూల్. రోలెక్స్ రివైవ్ ఇచ్చాక పోతాండేదట. బ్రో ఏంది బ్రో జాయిస్టిక్ తో వస్తుంది ఇది కూడా. దీంట్లోనే M294 ఉంది. రివైవ్ ఇచ్చి పెంచే డ్రాప్ కాడికి పోదులే. ఎండింగ్ మిషన్ కాడికి పోతున్నా. ఏమి ఇది రా వెండింగ్ మిషన్. ఇప్పుడు నా టోకెన్లు వేస్ట్ అంటావు? సూపర్ ఇల్లా నీకే.
200 ఉన్నాయి. 1100. నీ వల్ల నాకు డబ్బులు పోయినాయి ఇప్పుడు. నీ వల్ల నాకు 600 పోయినాయి. నాకు దిద్దురా. సర్లే ఇస్తారా ఫస్ట్ నాకు 600. ఫస్ట్ నువ్వు బ్రో చూడండి బ్రో, వాడు నాకు నార్మల్ రివైవ్ ఇచ్చి నేను సూపర్ ఇచ్చినా సరే వాడు ఇయ్యను అంటున్నప్పుడు అర్థం కాలేదు బ్రో వాడి గురించి. జై వరయ్య కాదు ఇది ఎక్స్ కాదు ఇది. నా వల్ల 200 ఇచ్చినాయి చూసుకో. ఎట్లా నువ్వే లేరా విన్నర్ ఛాలెంజ్ ఎందుకంత ఇయ్యను ఇయ్యను. అది ఒక్క గన్ లేదు ప్రామిస్ అంటే ఎస్విడి ఏం లేదు నాతో. M24 నేను తప్ప ఏం లేదు. వచ్చి కార్ తోలితే ఇస్తా. నేను ఎప్పుడైనా డిరైన్ నేను ఉరుకుతాను. FNC డ్రాప్ కాడికి ఎస్విడి ఉందడా. నువ్వు రా, నేను ఎందుకు ఆగలను నీకోసం. నీ కార్ వేసుకొని రాలేవా? రూట్ అంటే నేను ఆగనట్లయితే రూట్ గీట్ అంటే నేను ఆగలేను. ఎట్లా పోలేడపోయి ఎక్కిచ్చెక్క అట్లా బూస్ట్ కాదా? లే బ్రో ఉరికిస్తాను ఉండు. బూస్ట్ కావాలని గుద్దిచ్చిన. ఏవి డ్రైవర్ని పట్టుకో డ్రైవింగ్ రాదంటావా? ఈడోడు ఉన్నాడు వాడి కాడ లూట్ చూడు. థామ్సన్ ఉంది కదా, థామ్సన్ ఇతను నాకే వచ్చింది కిల్లు. నీకు వచ్చింది కదా, ఎన్ని కిల్స్ కొట్టినావు? తను స్వీట్ తను ఇట్రా ఉంటే ఇస్తాను. నువ్వే తోలుదురా వచ్చి. థామ్సన్ దొరుకుతా నాకే ఆడ. నీకి నాకి కరెక్ట్ ఉన్నా నాకు ఎస్విడి ఇచ్చి. మాల్ ట్రక్ ఉంది, వెళ్ళిపాడు ఉంది నాతో మాట్లాడుతున్నాను. లే నువ్వే లే విన్ను, నేను అర్సలు నేర్చుకుంటా. అర్సలేన్ నా కాడే ఉంది. కాలా అర్సలేను ఆల్రెడీ సగం మగలు కొట్టినారు. పక్కరా ఫస్ట్ నువ్వు టోకెన్లు కలెక్ట్ చేసుకో. పక్కరా అప్గ్రేడ్ అన్న చేసి పగలు కొడదాం. మంచిగా నాకు మంచిగా ఉన్నది. హీల్ పిస్టల్ వై తీసుకుంటారా? హీల్ పిస్టల్ లేకపోతే హీల్ పిస్టల్ బోయ్. ల్యాండ్ మైన్ పెడతాను. 6 దొరికిండ తీసుకోలే. ఇదే లాస్ట్ జోన్లే. లాస్ట్ జోన్ కాదు, కొంచెమే ఉంది ఇంకా. బూసుకల్లి ఏం చేస్తున్నావురా? లేదా ఆర్మర్ రా, తెలుసు కాబట్టి వస్తాండేది. ఇద్దరికి వస్తాడు ఆర్మర్. నిలబడు ఏడా వచ్చింది. ఎన్ని కిలోలు రా? 11. చెప్పురా నేను చెప్పిన ఛాలెంజ్ ఇయ్యి.
మొత్తం ఉండే 400 టోకెన్లు ఇచ్చేసిన అని అన్నాడు. ఆ బెస్టే మేలు కదరా, మీదే బాట్ వేస్ట్. లేదు క్యాంపింగ్ అన్నా చేద్దాం రా. లాస్ట్ జోన్ ముందర రారు. టోకెన్లు అన్నా ఏర్పడుతుంది. ఆడున్నాడు. ఎవడురా వాడు అట్లా కొడతాడు నన్ను. ఆడున్నాడు తను, వాడు వాడే. కొట్టే పోయి నాకు రివైవ్ ఇవ్వు వెండింగ్ మిషన్ లో. లేదు లక్కీ, చూడు లక్కీ. వెండింగ్ మిషన్ లో అయిపోతాను ప్లీజ్ సార్ నా కోసం. ఇచ్చాడు రా వెండింగ్ మిషన్. మధ్యలో మెడికేట్ వేసుకుంటాను. తొందరగా ఈ బోరు కోరుకో, తగ్గేలే నువ్వంత ప్రో ప్లేయర్ లేరు. ఊరుకో ఆగద్దు ఇంకా రివైవ్ ఇచ్చే ప్రో ప్లేయర్ లేడు. అది తను గన్నులు నా లూట్ ఆడ్స్ వచ్చిందో. లూట్ కూడా లేదు, నాతో లూట్ సర్లేదు, నాతో లూట్ కూడా లేదు. ఇప్పుడు జోన్ ఎక్కువ హెల్త్ పోతాంది. వద్దు. నాతో నీ లూట్ అన్నా అదొకటి. థామ్సన్ ఎక్స్ ఇస్తారా? ఎంతమంది ఉన్నారు అసలు ఇక్కడ ఈ జోన్ లో? 6 మంది. ఫస్ట్ గ్లోవల్ వేసుకో. ఆడున్నాడు ఫస్ట్ నాకు కన్ని ఆడున్నాడు రాడు కనిపిస్తుంది. చూడు వాడు వెళ్ళి వెనకాల వాడు ఇద్దరున్నారు. వెనకాల నుంచి చూడు, ముందర నుంచి చూడరా. చాండి అదే ఇదే అది చాలా బోయా కూడా నందేలే, భయపడేదిలే. నీ అంత ప్రో ప్లేయర్ లేడు ఈడ. థామ్సన్ ఎక్స్ ఆడిందిరా. ఆడే ఉంది. ఎంపీ పడిరా అద్దిరా. ఎంత ప్లస్ అయిందిరా? ఎంత? 22 70. 17 ఎట్లా కొడుతుంది లక్కీ? సో ఈరోజు వీడియో అంతే గైస్. ఛాలెంజ్ అని పోయి మేము ఏమంటే అది అన్నాం కాబట్టి దీనికోసం ఒక లైక్ అండ్ షేర్. సో టేక్ కేర్, బై.